Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Navodaya and Sainik entrance examinations. We also offers Maths and Science Foundations from class 2 to class 6. Okay, good morning children. Welcome to Institute of Mathematical Foundations. We completed 46 maths classes and 30 maths concepts. Now we are at what? Maths concept number 31 in LCM. Okay, that is LCM maths concept number 31 is LCM concept. LCM concept లో ఇప్పుడు ఏంటి మోడల్ 5 ప్రాబ్లం చూస్తున్నాం. మోడల్ 4 వరకు కామన్గా మనము యూజ్ చేసే కన్వెన్షనల్ మెథడ్స్ అవి ఆ మెథడ్స్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇస్తే అక్కడ మీకు ఎల్సిఎం అప్లై చేయాలనే నాలెడ్జ్ ఉండాలి రావాలి. దానికోసం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. వాట్ ఈస్ ద లీస్ట్ నంబర్ వెన్ డివైడెడ్ బై 25, 45, 30, 15 ఒక నంబర్ ఉందట. ఆ నంబర్ను ఈ నెంబర్లతో డివైడ్ చేస్తున్నాం. డివైడ్ చేస్తే ఏమవుతుందట? లీవ్స్ రిమైండర్ 22. అంటే ఆ నెంబర్ని 25తో డివైడ్ చేసినప్పుడు 22 రిమైండర్ వస్తుందట. ఈ నెంబర్ని 45తో డివైడ్ చేసినప్పుడు 42 వస్తుందట. రిమైండర్ను 30తో నంబర్ని 30తో డివైడ్ చేసినప్పుడు 27 వస్తుందట. 15తో డివైడ్ చేసినప్పుడు 12 వస్తుందట. ఒక నెంబర్ ఉంది మన దగ్గర, లీస్ట్ నెంబర్ ఉన్నది. ఆ నంబర్ను వీటితోటి డివైడ్ చేస్తూ ఉన్నప్పుడు రిమైండర్స్ వస్తున్నాయి. దీంతో డివైడ్ చేసినప్పుడు ఇది రిమైండర్, దీంతో డివైడ్ చేసినప్పుడు ఇది రిమైండర్, అట్లా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ నంబర్ ఏంటిదో ఫైండ్ అవుట్ చేయాలి. నౌ లెట్ మీ చెక్అప్. సో ఫస్ట్ దీని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి కదా. ఎల్సిఎంఏ కదా వీటన్నిటితోటి డివైడ్ అయ్యేది. లీస్ట్ కామన్ మల్టిపుల్, ఇవన్నిటి యొక్క మల్టిపుల్ ఏదైతే వస్తుందో కామన్ మల్టిపుల్ గదే ఇవన్నిటితోటి డివైడ్ అవుతుంది. కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్ చేద్దాము. ఇవన్నీ 5 లాస్ట్ 5 ఉంది కాబట్టి 5 తోటి డివైడ్ అవుతుంది. మళ్ళీ 2 తోటి గిట్ట చెక్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ నెంబర్ 5 0 ఉన్నాయి కాబట్టి 5 తోటి డివిజిబుల్ అవుతుంది. 5 5 జా 25, 5 9 జా 45, 5 6 జా 30, 5 3 జా 15. నెక్స్ట్ 3 టేబుల్ తోటి చెక్ చేయండి. సో 5 డివైడ్ కాదు, 3 3 జా 3 2 జా 3 1 జా 5 3 2. ఏదైనా నెంబర్ తోటి డివైడ్ అవుతావా, ఏదైనా టేబుల్ తోటి డివైడ్ అవుతాయా? దేనితో డివైడ్ కావు కాబట్టి ఇక్కడికి ఆపండి. సో నౌ 5 into 3 into 5 into 3 into 2. 5 3 జా 15, 15 5 జా 75, 75కి 2 3 జా 6 కదా, 6 తోటి మల్టిప్లై చేయండి. 6 5 జా 30, 6 7 జా 42 plus 3, 42 plus 3 ఎంత? 450. So that's why I got LCM is equal to what? 450 LCM వచ్చింది. ఏమొచ్చింది నాకు? 450 LCM వచ్చింది. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు 450ని దీంతో పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది, రిమైండర్ 0 వస్తుంది. దీంతో చేసినా రిమైండర్ 0 వస్తుంది, దీంతో చేసినా రిమైండర్ 0 వస్తుంది. 15 450 దీని 450 దీంతో చేసినా కూడా రిమైండర్ 0 వస్తుంది. కానీ రిమైండర్ 0 రావద్దట. 25 తోటి చేసినప్పుడు 25 తోటి 450ని డివైడ్ చేసినప్పుడు 22 రిమైండర్ రావాలంట. అట్లే 45 తోటి 450ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత రావాలి? 42 రావాలంట. 30 తోటి 450ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత రావాలంట? 27 రావాలంట. 15 తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 12 రావాలంట. అట్లా డిఫరెంట్ రిమైండర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే వీటి డిఫరెన్స్ సేమ్ ఉందా చూసుకోండి. 25 minus 22 is equal to what? 3. 45 minus 42 is equal to 3. 30 minus 27 is equal to 3. 15 minus 12 is equal to 3. సేమ్ ఉంది డిఫరెన్స్. సేమ్ ఉంది కాబట్టి ఆ నంబర్ని, ఆ వచ్చిన నెంబర్ మనకు డిఫరెన్స్ నెంబర్ ఏది వచ్చిందో దాన్ని జస్ట్ దీనికి సబ్స్ట్రాక్ట్ చేస్తే అయిపోతుంది. సో రిక్వైర్డ్ నంబర్ is equal to LCM minus ఈ నెంబర్. సో కామన్ డిఫరెన్స్ LCM ఎంత? 450 మైనస్ కామన్ డిఫరెన్స్ ఎంత? 3. సో 450 లెక్క 3 పోతే ఎంత వస్తుంది? 447. దిస్ ఈజ్ ద నంబర్, ఈ నెంబర్ 447. దీంతో 25 తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది? 22. 447 45 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 42 వస్తుంది. వస్తుందో రాదో చెక్ చేసి చూడండి. సో 447ని
దేంతో డివైడ్ చేయాలి? 25తో డివైడ్ చేయాలి. సో 0 పోతుంది, 4 పోతుందా? పోదు. 25 zeros 0, సో 4. Now you take this number. 25 2 ja 50, 50 పోదు కాబట్టి 25 1 ja 25. So 10. 14 minus 5 9, 3 minus 2 1, 19. Now you take 7 this side. So 25 1 ja 25, 25 2 ja 50, 25 3 ja 75, 25 4 ja 100, 25 5 ja 125, 25 6 ja ఇటు రాకపోతే మీరు చేసుకొని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 19 కాబట్టి నియర్లీ ఇక్కడ 9 తీసుకున్నాం అనుకో, 9 2 ja 18, 9 5 ja ఎక్కువైపోయింది. 8 తీసుకొని చూడండి. 8 5 ja 44, 8 2 ja 16 plus 4 200 ఎక్కువైపోయింది. కాబట్టి 7 లో చూసుకోండి. 25 into 7, 7 5 ja 35, 3 7 2 ja 14 plus 3 17, 175. ఇది 7 minus 5 2, 9 minus 2 is 2, 22 is the remainder. అట్లా మీరు మిగతా కూడా ఏం చేయాలి? చెక్ చేసి మీరు ప్రాబ్లం, ఓకేనా? ఈ ప్రాబ్లం అర్థమైందా? ఇది మీరు మిగతా కూడా చెక్ చేసి చూసుకోవచ్చు. 45 తోటి 30 తోటి 15 తోటి చెక్ చేస్తే ఈ రిమైండర్స్ వస్తాయి, ఓకేనా? సో ఇట్లా మనము రిమైండర్ కామన్గా వచ్చిన, అంటే ఈ వీటి మధ్య డిఫరెన్స్ కామన్గా ఉంటే ఈ మెథడ్ని ఫాలో అవుతాం. డిఫరెన్స్ వేరే ఉంటే ఏం చేద్దాం అనేది నెక్స్ట్ మెథడ్స్లో చూద్దాం. ఇప్పుడే ఇందులో కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజ్ కావద్దు మీరు. ఇక్కడ వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ వెన్ డివైడెడ్ బై, లీస్ట్ నెంబర్ను అన్నిటితోటి డివైడ్ చేయడం అవుతుంది అని అంటే అది కామన్ మల్టిపుల్ అయితేనే అవుతుంది, అంతేనా? ఒక నెంబర్ ఉంది, వీటితోటి డివైడ్ కావాలంటే ఏం కావాలి? వీటితో డివైడ్, దీని మల్టిపుల్ అది అయితేనే డివైడ్ అవుతుంది. కాబట్టి కామన్ మల్టిపుల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ డిఫరెన్స్ ఏదైతే వచ్చిందో ఆ డిఫరెన్స్ మనం తీసేస్తే అప్పుడు ఏమవుతుంది? మనకు ఒక కామన్ నెంబర్ వస్తుంది. ఒకవేళ డిఫరెన్సెస్ డిఫరెంట్ ఉంటే ఆ డిఫరెంట్ ఉన్న వాటిని తీసేస్తే మనకు డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి. పక్కన పెట్టేసేయండి, ఆ కాన్సెప్ట్ పక్కన పెట్టండి. ఇప్పుడైతే కామన్ నెంబర్ని ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా? నౌ లెట్ వి డు అనదర్ ప్రాబ్లమ్. బిఫోర్ దట్ కాపీ ఇట్. Now let me see another example. Model number 5 lo another example. What is the least number when divided by 16, 20, 22, 32? ఒక నంబర్ ఉందంట, ఆ నంబర్ని వీటితోటి డివైడ్ చేస్తున్నాం. డివైడ్ కావాలంటే ఇది ఏం కావాలి? కామన్ మల్టిపుల్ కావాలి. వీటి కామన్ మల్టిపుల్ అయితేనే వీటితో డివైడ్ అవుతుంది. కానీ దాన్ని ఇంకా ఏమి ఇచ్చినాడు? ఏమిచ్చినాడు? ఇంకా రిమైండర్కి ఇది మిగిలాలంట. ఈ నెంబర్ను దీంతో 16 తోటి డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ మిగులుతుంది? 12. ఇక్కడ వచ్చిన నెంబర్ను 20 తోటి డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ మిగులుతుంది? 16. ఇక్కడ వచ్చిన నెంబర్ను 22 తోటి డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ మిగులుతుంది? 18. ఇక్కడ వచ్చిన నెంబర్ను 32 తోటి డివైడ్ చేస్తే ఎంత మిగులుతుంది రిమైండర్? 28 మిగులుతుంది, ఓకేనా? సో ఫస్ట్ అయితే ఒక కామన్ మల్టిపుల్ని అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. వీటితో డివైడ్ అయ్యే మల్టిపుల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేసి వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏది ఉంటుందో ఆ డిఫరెన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. సో నౌ 16, 20, 22, 32. సో ఇవన్నీ 2తో డివైడ్ అవుతాయి చూడండి, ఎందుకంటే అన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. 2 8 ja 16, 2 10 ja 20, 2 11 ja 22, 2 1s 2, ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 6, 1 ఉంటుంది కాబట్టి 12, 2 6 ja. అగైన్ వాట్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, 2తో డివైడ్ చేయండి. 2 4 ja 8, 2 5 ja 11, 2 8 ja, ఓకేనా? అగైన్ వాట్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, 4 and 8. సో 2 2 ja 5, 11, 2 4 ja. నెక్స్ట్ అగైన్ ఈవెన్ నెంబర్స్, 2 1 ja 5, 11 and 2 2 ja 4. ఈ నెంబర్స్ డివైడ్ కావు, దేంతో డివైడ్ కావు. కాబట్టి ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది? 2 into 2 into 2 into 2, 4 2s into 5 into 11 into 2. 2లని మల్టిప్లై చేయండి. 2 2 ja 4, 4 2 ja 8, 8 2 ja 16, 16 2 ja 32, 32 into ఇది 5, 5 2 ja 10, 5 3 ja 15 plus 1 16, ఓకేనా? మళ్ళీ దాన్ని 11 తోటి మల్టిప్లై చేయాలి. 116 11 తోటి చేయండి. 0 1 0 0 1 6 6 1 1, 1 0 0 1 6 6 1. సో 0 6 7 1 17 60. ఎంత వచ్చింది నాకు?
1760 వచ్చింది. ఈ 1760 ఏందో చెప్పండి నాకు. 1760 ఏంటిది? 1760 is the number which is divided by, the 1760 is divided by 16 without remainder, 20 without remainder, 22, that means what, remainder 0, 32 remainder 0. ఈ నెంబర్ను మీరు వీటిలో దేంతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది, కానీ 0 రావద్దట. ఇవి రిమైండర్స్ రావాలంట. అవి రిమైండర్ రావాలంటే ఏం చేయాలి? వీటికి సబ్ట్రాక్ట్ చేసి చూడండి. 16 minus 12 is equal to what? 4. 20 minus 16 is equal to 4. 22 minus 18 is equal to 4. 32 minus 28 is equal to 4. కామన్ వచ్చింది. ఆ కామన్ నెంబర్ ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. సో రిక్వైర్డ్ number is equal to LCM minus, so common, what it is? Difference, common difference. LCM what? 1760 minus 4 is equal to what? 1756. 1756 అనేది ఏంటిది? 1756 అనేది, this is the number when this number is divided by 16 you will get this remainder, divided with 20 you will get this remainder. ఓకేనా? అట్లా వస్తుందో రాదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో 1756 తీసుకుంటున్నాను, దీన్ని డివైడ్ చేద్దాం. సో 20తో డివైడ్ చేసినప్పుడు ఏం కావాలి? 16 రావాలి. చూద్దాం 20తో డివైడ్ చేసినప్పుడు వస్తుందో రాదు. సో 1 పోదు కాబట్టి 20 zeros 0 1. Now you take 7 here. ఎప్పుడు కానీ ఒక్కొక్క నెంబర్తో డివైడ్ చేయండి. సో 17 పోతుందా? పోదు. 17 0 0, సారీ 20 0 0, సో 17. Now you take 5. సో 20కి 175 ఎక్కడ వస్తుంది? 8 జా అయితే 160, 9 జా అయితే 9 2 జా 18 కదా, 180 ఎక్కువ వస్తుంది. కాబట్టి యూ కెన్ టేక్ వాట్? 8 జా. సో 8 0 0, 8 2 జా 6. Now 5, 7 minus 6 entara 1. Now you take 156. So 20 156 కి ఎక్కడ నియర్ గా వస్తుంది? 27 జా 7 0 0, 7 2 జా 14, 140 వచ్చింది. ఒకవేళ 8 జా అయితే 160 వస్తుంది. సో ఎంతలా? 7 అంటే ఎంత? 140. 140 తీసుకుంటే 16, 5 minus 4 1, 16 is the remainder. ఓకేనా? సో ఇట్లా మనకు డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చి రిమైండర్ కనుక మిగులుతుంది అని అంటే ఈ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఆ ఎల్సిఎంల నుంచి వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ను తీసివేయాలి. ఓకేనా? నువ్వు ఇప్పుడు ఆలోచించండి, నేను నెక్స్ట్ మోడల్లో చెప్తాను. కానీ ఈ నెంబర్స్ ఇచ్చినవాడు ఇక్కడ రిమైండర్స్ను తీసుకున్నప్పుడు ఇక్కడ కామన్ రాలే, నాకు డిఫరెంట్ వచ్చింది. ఒకసారి 4 వచ్చింది, ఒకసారి 6 వచ్చింది, ఒకసారి 8 వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? గిడ ఒకటే నెంబర్ రాదు. ఆ డిఫరెన్స్ని తీసేయాలి, ఆ డిఫరెన్స్ను తీసేయాల్సి ఉంటుంది. ఓకేనా? అది వేరే మోడల్లో చెప్తాను. ఈ మోడల్ మాత్రము ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత we will go to another model up to where we are, model 5. ఓకే, నెక్స్ట్ మోడల్ 6 చూడండి. వాట్ ఈస్ ద లీస్ట్ నంబర్ when divided by 12, 14, 16, 20 leaves 5 as remainder? అర్థమైందా? వాట్ ఈస్ ద లీస్ట్ నంబర్? ఒక లీస్ట్ నెంబర్ ఉందట, విచ్ ఆ నెంబర్ను when divided by 12, 14, 16, 20 ఆ నెంబర్ను దీంతో డివైడ్ చేసినప్పుడు ఇంత రిమైండర్ మిగులుతుందట. ఫస్ట్ అయితే ఈ నెంబర్ ఏదైతే ఉందో వీటితో డివైడ్ కావాలి అని అంటే ఏమై ఉండాలి? అది లీస్ట్ కామన్ మల్టిపుల్ అయి ఉండాలి. కాబట్టి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 12, 14, 16, 20. సో అన్ని ఈవెన్ నెంబర్స్. 2 6 జా, 2 7 జా, 2 8 జా, 2 10 జా, మళ్ళీ 3 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. 2 3 జా 7, 2 4 జా, 2 5 జా. ఓకేనా? 3 7 4 5 నాట్ డివిజిబుల్ విత్ వాట్? ఎనీ పర్టికులర్ నెంబర్. సో నౌ జస్ట్ మల్టిప్లై 2 into 2 into 3 into 7 into 4 into 5. ఓకేనా? సో అవి మనము 2 2 3 7 4 5. ఓకేనా? 2 2 జా 4, 4 3 జా 18, 18 7 జా వచ్చా 18 టేబుల్ రాకపోతే ఇట్లా చూసుకోండి.
7 8 జా 56, 5 7 1 7 ప్లస్ 5 12 126, ఇక్కడ వరకు 126 అయిపోయింది. 4 5 జా 20 కదా, 126ని 20 తోటి మల్టిప్లై చేయండి. 0 తోటి మల్టిప్లై చేస్తే 0 0 0, 2 6 జా 12, 2 2 జా 4 ప్లస్ 1 5, 2 1s 2. So 0 2 5 2 is equal to how much I got? 25 20. ఎంత వచ్చిందిరా? 25 20 వచ్చింది. మళ్ళీ ఒకసారి మల్టిప్లై చేసి చూడండి. ఎన్ని టూస్ ఉన్నాయి? 2 2s ఉన్నాయి కదా. 2 2 జా 4, 4 3 జా 12, 12 7 జా ఇక్కడ 18 చేసినాం అంతే రాగా. 12 7 జా 84 అవుతుంది. సో 84ని 20 తో డివైడ్ చేయాలి అంతేనా. 84ని 20 తో డివైడ్ చేయాలి, సారీ మల్టిప్లై చేయాలి. 84ని 20 తోటి మల్టిప్లై చేయండి. 0 0, 2 4 జా 8, 2 8 జా 16. సో 1680 ఎంతట? ఎల్సిఎం ఎంతనట? 1680 వచ్చింది. 1680 వచ్చింది. ఇప్పుడు ఈ 1680ని 12 తోటి డివైడ్ చేసినా అనుకోండి, రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. 1680 డివైడెడ్ బై 12 చేసినా అనుకోండి, రిమైండర్ ఎంత వస్తుందిరా? 0 వస్తుంది. ఎందుకంటే కామన్ మల్టిపుల్ కదా, కామన్ మల్టిపుల్ కాబట్టి కంప్లీట్గా డివైడ్ అవుతుంది. కానీ రిమైండర్ 0 రావాలా? నాకు రావద్దు. ఎంత రావాలి? 5 రావాలి. 5 రిమైండర్ రావాలంటే ఈ నెంబర్ కంటే 5 ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, 5 ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఇంకా 5 కింద రిమైండర్కి వస్తుంది. అర్థమవుతుందా? ఈ 5 ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి, ఆ 5 నాకు రిమైండర్కి వస్తుంది. చూద్దాం. సో 1680 అంటే దట్ మీన్స్ వాట్? ఒకటే రిమైండర్ కనుక ఇస్తే అంటే అన్నింటిని డివైడ్ చేసినప్పుడు కామన్ రిమైండర్ కనుక ఇది ఒకటే కనుక ఇస్తే అప్పుడు రిక్వైర్డ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ప్లస్ రిమైండర్. ఎల్సిఎం ఎంత? 1680 ప్లస్ రిమైండర్ ఎంత? 5 ఈజ్ ఈక్వల్ టు 1685. ఇంతకు ముందు మోడల్కు ఈ మోడల్కు కన్ఫ్యూజ్ కావద్దు. ఇంతకు ముందు మోడల్లో వేరు రిమైండర్లు మిగలాలి. మనం తీసేసింది కామన్ ఏంటిది? అది కామన్గా సబ్ట్రాక్షన్, కామన్ డిఫరెన్స్ తీసేసినాము. నంబర్ని తీసేయాలి, ఇచ్చిన నంబర్ డైరెక్ట్ తీసేయాలి. అది కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా? సో 1685. ఇప్పుడు 1685ని దేంతో డివైడ్ చేద్దాము? 12 తోటి చేయండి. 12 తోటి చేస్తే 5 రిమైండర్ మిగలాలి. సో 12 zeros 0. Now 1 6 you take here, 12 ones 12. So 16 minus 12 4. Now you take 8 here, 48. 12 4 ja 48. So you take 5 here. ఈ 5 రిమైండర్ ఇప్పుడు రిమైండరే కానీ ఈ స్టెప్లో ఇక్కడికి వెళ్ళి తీసుకున్నప్పుడు ఇక్కడనే ఆపొద్దు. 12 zeros 0. So 5. Now this is the what remainder. Now it is the what remainder. So 140 into 12 చేస్తే నీకు 16 ఎంత వస్తుంది? 80 వస్తుంది. సో 5 అనేది నీకు రిమైండర్గా మిగులుతుంది. సో దిస్ ఈస్ ద వాట్ కాన్సెప్ట్ ఆఫ్ వాట్ దిస్ మెథడ్. మోడల్ నెంబర్ 6. జాగ్రత్తగా మోడల్ నెంబర్ 5కి మోడల్ నెంబర్ 6కి కన్ఫ్యూజ్ కావద్దు. మోడల్ నెంబర్ 5లో నంబర్స్ ఇచ్చినాడు, డిఫరెంట్ రిమైండర్స్ ఇచ్చినాడు. అప్పుడు నంబర్కి రిమైండర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ను ఏం చేసాము? తీసేసాం. దీని నుంచి తీసేసినాం అంటే సబ్ట్రాక్ట్ చేసినాం. కానీ ఇక్కడ మాత్రం ఏం చేయాలంట? యాడ్ చేయాలి. ఎందుకంటే నాకు గాని ఎక్స్ట్రా నెంబర్ ఇక్కడ మిగులుతుంది యాడ్ చేస్తే డైరెక్ట్గా. కాబట్టి యాడ్ చేయడం జరుగుతుందని ఒక కాన్సెప్ట్ని, బ్లైండ్ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనం చిన్నపిల్లలం కదా, కాబట్టి ఇందులో ఉన్న లాజికల్ థింకింగ్ అంతా మనకు అవసరం లేదు. మనకి ఇట్లాంటి మోడల్ వస్తే ఏం చేయాలనేది ఒకటి కాన్సెప్ట్ డెవలప్ చేసుకోండి. పైన క్లాసులలో ఎందుకు యాడ్ చేసినాము, యాడ్ ఎందుకు చేయాలి, సబ్ట్రాక్ట్ చేయొచ్చా, ఇంకేమైనా చేయొచ్చా, డివైడ్ చేయొచ్చా అనేది ఫర్దర్గా మీరు మీ నాలెడ్జ్ హయ్యర్ క్లాసెస్లో ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? ఐఎమ్ టేకింగ్ అనదర్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ విచ్ when divided by 20, 35, 46, 80 leaves 8 as remainder. 8 అనేది రిమైండర్గా మిగలాలంట. ఓకేనా? సో ఈ నెంబర్లో ఒక నెంబర్ ఉందంట, ఆ నెంబర్ను వీటితోటి డివైడ్ చేసినప్పుడు ఇంత రిమైండర్ మిగలాలంట. ఫస్ట్ రిమైండర్ కాన్సెప్ట్ పక్కన పెట్టండి. ఈ నెంబర్ను వీటితోటి డివైడ్ చేయాలని అంటే ఏం కావాలి? దీని మల్టిపుల్ ఇది అయితేనే డివైడ్ చేస్తుంది. వీటి మల్టిపుల్ ఇది అయితేనే డివైడ్ చేస్తుంది. కాబట్టి వీటి కామన్ మల్టిపుల్ ఫైండ్ అవుట్ చేయండి. 20, 35, 46, 80. ఓకేనా? సో 0, 5, 0 ఉన్నది. 0, 5, 0 ఉన్నది. కాబట్టి డైరెక్ట్గా 5 తోటి చేయొచ్చు.
5 4 జా 20 35 ఇట్లానే ఉంటుంది. 5 7 జా 35 46 ఇట్లానే ఉంటుంది. 5 1s 5 ఎంత ఉంటుంది ఇంకా 30. 5 6 జా 30. నెక్స్ట్ ఇప్పుడు చేయండి 2 తోటి. 2 2 జా 4 7 2 2 జా 2 3 జా 2 8 జా. Again do with 2. So 2 1s 2 7 23 is not divisible. 2 4 ja 8. So now that 4 23 7 are divisible with any table. ఏదైనా టేబుల్లో డివిజిబుల్ అయితేయా? ఏ టేబుల్లో కూడా డివిజిబుల్ కావు కాబట్టి వీటిని ఇవి అట్లనే ఉంచి ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుందో చెప్పండి. 5 into 2 into 2 into 7 into 23 into 4. 5 2 ja 10 10 2 ja 20 27 ja 2 7 ja 14 140. సో 140ని 23 తోటి మల్టిప్లై చేయండి. 3 0 0 3 4s 12 1 3 1s 3 plus 1 4 2 0 0 2 4 ja 8 2 1s 2. So that's why 0 2 8 plus 4 12. So 3 3 2 2 0. మళ్ళీ దీన్ని 4 తోటి మల్టిప్లై చేయాలి. 3 2 2 0ను 4 తోటి మల్టిప్లై చేయాలి. 4 0 0 4 2 ja 8 4 2 ja 8 4 3 ja 12. సో కామన్ ఎంత వచ్చింది నాకు? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 12,880 వచ్చింది. దిస్ ఈజ్ ద వాట్ ఎల్సిఎం. వీటి కామన్ మల్టిపుల్ ఏది? ఇది. వీటి యొక్క కామన్ మల్టిపుల్ ఏది? ఇది ఎల్సిఎం. ఇప్పుడు నాకేం కావాలంటే 8 రిమైండర్ మిగలాలి. అంటే 12,880 అనేది ఈ నెంబర్లతో పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. రిమైండర్ 0 వస్తుంది. నాకు 8 రిమైండర్ మిగలాలి కాబట్టి దీనికంటే 8 ఎక్స్ట్రా ఉంటే అదే రిమైండర్గా మిగులుతుంది. సో కాబట్టి రిక్వైర్డ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ప్లస్ రిమైండర్. ఎల్సిఎం ఎంత? 12,880. రిమైండర్ ఎంత మిగలాలి? 8 మిగలాలి. సో దట్స్ వై 12 8 8 8. సో అది కావాల్సిన నెంబర్ ఆ నెంబర్. ఇప్పుడు ఆ నెంబర్ను దీంతో డివైడ్ చేస్తే 8 రిమైండర్ మిగులుతుందా చెక్ చేసుకోవాలి మీరు. 12,888 is divided with 20. So 20 zeros 0 1. Now you take 12. Not what 12 is not divided with 20 is not divided with 12. 12 28 తో డివైడ్ కాదు. 12 zeros 20 zeros zeros. Now 12. So now 8 128. So 12 6 are 120. Sorry 26 are 120. 2 6 2 are 12 120. 8 మిగులుతుంది. Now you take 8 here. So 24 are 80. Now what 8? Now you take this 8 here. So 24 are 80. So now this is the 8 is the remainder. 8 remainder. అట్లా రిమైండర్ మనకు మిగలడం జరుగుతుంది. ఈ మోడల్లో ఏంది? ఒక రిమైండర్ ఒక కామన్ రిమైండర్ ఒకటి మిగులుతుంది. ఇంతకుముందు దానిలో కామన్ రిమైండర్ లేదు. డిఫరెంట్ నంబర్స్ ఉంటే కామన్ ఏం తీసుకున్నాము? డిఫరెన్స్ తీసుకున్నాం. కామన్ డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ కామన్ నంబర్ కామన్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ డిఫరెన్స్ ఏం చేసినాం? తీసేసినాం. రిమైండర్ మాత్రమే ఇస్తే రిమైండర్ డైరెక్ట్గా యాడ్ చేయాలి. రిమైండర్ను ఎల్సిఎంకి యాడ్ చేస్తే వస్తుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి మనము after every class we have exam and homework. సో క్లాస్ వర్క్. ఫస్ట్ క్లాస్ వర్క్ ఏంటి? బోర్డు మీద ఏదైతే చెప్పినామో అది కాపీ చేయండి. కాపీ ద కాన్సెప్ట్స్ విచ్ వర్ డిస్కస్డ్ ఆన్ ద బోర్డ్. Homework number is how much? 47. Exam number is how much? 47. సో హోంవర్క్ నెంబర్ ఎగ్జామ్ పేపర్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి? ముందు స్క్రోల్ అయిన ఇన్స్టిట్యూట్ నెంబర్ ఉంది కదా, వాళ్ళకి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే దే విల్ సెండ్ యూ వాట్ ఎగ్జామ్ పేపర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ క్వశ్చన్ పేపర్స్. సో ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి, జాగ్రత్తగా వినండి. వీటి మీద ఒక్కొక్క దాని మీద 5-6 ప్రాబ్లమ్స్ నేను ఇస్తాను. కాబట్టి మీరు ముందే ఇవి ప్రాక్టీస్ చేసుకోండి. క్లాస్ వర్క్లోనే ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీరు ఏం చేయగలుగుతారు? ఇచ్చే హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా చేయగలుగుతారు. ఒకసారి హోంవర్క్ ప్రాబ్లమ్స్ చూడకుండా ఏం ఆలోచించకుండా చేసినారనుకోండి, అప్పుడు మీకు ఆ ప్రాబ్లం అంతా వచ్చేసినట్టే, ఆ మెథడ్ అంతా వచ్చేసినట్టే. కాబట్టి ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా? రైట్, బాయ్.